హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వ్లాగ్లో వచ్చి మాది డే ఇన్ లైఫ్ చూస్తారనమాట. అంటే నా డే ఇన్ మై లైఫ్. ఇప్పుడు వర్క్ వెళ్తున్నా, పొద్దున ఫ్రెష్ అయ్యాను అనమాట. నీవి ఆల్రెడీ కీటాకి వెళ్ళిపోయింది అండ్ నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి కొంచెం నేను ఆఫీస్కి రెడీ అవుతున్నా అనమాట. సో జర్నీలో నేను ఎలా ఆఫీస్కి వెళ్తాను, నా డే ఎలా జరుగుతుంది అన్నదంతా కూడా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో మీరైతే వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, మేబీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆఫీస్కి రెడీ అవుతున్నా. అండ్ చాలా మంది నన్ను స్కిన్ కేర్ కూడా అడుగుతున్నారు. అది కూడా తొందరలో మీకు చేసి చూపిస్తాను, నాకు టైం ఉన్నప్పుడు చూసి. సో నాకు ప్రస్తుతానికి అసలు టైం అయితే ఉండట్లే అనమాట వ్లాగ్స్ కూర్చొని చేయడానికి. సో నాకు ఎప్పుడైతే టైం కుదురుతుందో అప్పుడైతే తప్పకుండా చేసి చూపిస్తాను. స్కిన్ కేర్ కి కంపల్సరీ టైం తీసుకుంటా అనమాట. మార్నింగ్ ఒక 10 minutes. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి మీకు వీడియోలో ఆల్రెడీ చెప్పాను కాబట్టి తెలిసి ఉంటుంది అందరికి. నేను వర్క్ తో పాటు జర్మన్ క్లాస్ కూడా వెళ్తున్నా అనమాట రీసెంట్ గా. సో ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది అనమాట. సో నేనైతే వర్క్ నుంచి డైరెక్ట్ గా అక్కడి నుంచి జర్మన్ క్లాస్ కి వెళ్ళిపోతా అనమాట. సో మార్నింగ్ కొంచెం లేట్ కి వెళ్తున్నా అనమాట ఆఫీస్ కి, సో దట్ అక్కడి నుంచి జర్మన్ క్లాస్ కి వెళ్ళిపోవచ్చు అని. సో అందుకే అనమాట కొంచెం మార్నింగ్ టైం దొరుకుతుంది ప్రశాంతంగా రెడీ అవ్వడానికి. లేకపోతే నివిన్ కంగారుగా రెడీ అయ్యి నివిన్ డ్రాప్ చేసి అక్కడి నుంచే పరిగెట్టేదాన్ని. సో ఇప్పుడైతే నాకు కొంచెం ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇలా స్కిన్ కేర్ అది చేసుకుని వెళ్ళే టైం అయితే ఉంటుంది. మార్నింగ్ కూడా ఒకవేళ తొందరగా స్కిన్ కేర్ చేస్తాను, బట్ ఏంటంటే తొందరగా వేసేస్తా అనమాట. సో నేనైతే ఇప్పుడు తినట్లే అనమాట. బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, ప్యాక్ చేసుకున్నా ఒక బనానా అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్. ప్రస్తుతానికి అయితే టైం అయిపోయింది అనమాట, అందుకే అన్ని ప్యాక్ చేసుకున్నాను. ఆఫీస్కి వెళ్ళి ప్రశాంతంగా తింటా అనమాట, వర్క్ చేసుకుంటూ ప్రాబ్లం ఏం లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఎలా వెళ్తాను ఆఫీస్కి అన్నది కూడా చూపిస్తాను. జర్నీలో మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, నేను ఎలా రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తాను అనేది మీకు ఇందులో చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ సిటీలో కూడా ఏముంటాయి ట్రాన్స్పోర్ట్, మనకి సిటీ ఇన్నర్ సిటీలో ఏం ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇదంతా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో మీరైతే వ్లాగ్ వరకు చూడండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. ఆల్రెడీ మేము మేలో ఉన్నామన్నమాట, అయినా సరే బయట వర్షం లేకపోతే చల్లగా ఉండడం, చల్ల గాలిగా ఉండడం, ఇవన్నీ ఇంకా వింటర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. మే అంతా కూడా సమ్మర్ ఇంకా కరెక్ట్ గా రాదు. సమ్మర్ మోస్ట్లీ జూన్ మిడ్ అలా వస్తుంది అనమాట. సో కంపల్సరీ పైన ఏదో ఒకటి పుల్ ఓవర్ లాగా ఏదో బ్లేజర్ టైప్ ఇలా వేసుకోవాలన్నమాట. సో దట్ కొంచెం నైట్ అది ఈవినింగ్ రిటర్న్ అయినప్పుడు చల్లగా ఉండదు అనమాట. ఈవినింగ్ రిటర్న్ అయినప్పుడు కూడా ఈవినింగ్ టైమ్స్. సో నేనైతే ఇది కొంచెం అంత హెవీగా ఏమి ఉండదు, సో ఇది యూజ్ చేస్తున్నా అనమాట. పుల్ ఓవర్ కింద సరిపోతుంది ఇది. అండ్ చల్ల ఆపుతుంది అనమాట బాగా. చల్లగా ఉన్నా సరే ఇబ్బంది ఉండదు. సమ్మర్ అయితే కంప్లీట్గా ఉండదు. మళ్ళీ సమ్మర్ మనకి జూన్ మిడ్ కానీ ఎండ్ కానీ అదే అనమాట అసలైన సమ్మర్, ఆగస్ట్ వరకు ఉంటుంది. సో ఈ మే ఇదంతా కూడా వర్షాలు పడడం, జూన్లో కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. సో చల్లగానే ఉంటుంది అనమాట, 20 లోపు ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు 20 దాటుతుంది అనమాట వెదర్ సన్నీగా. సో అందుకే తప్పదనమాట పైన ఇంకొకటి కూడా వేసుకోవాలి. జర్మన్ వెదర్ని ఎప్పుడు నమ్మలేము మనం. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను అండ్ టైం అవుతుంది నాకు ట్రైన్కి. సో ఇప్పుడైతే ట్రైన్ దగ్గరికి వెళ్దాం. చూసారా వెదర్ ఎంత గ్లూమీగా ఉందన్నమాట. అంటే అప్పుడప్పుడు సన్ వస్తుంది, లేకపోతే ఇంకా అలా డల్గా క్లౌడీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి, అందుకే వెదర్ అలా ఉంది గ్లూమీగా. సో చెప్పాను కదా, జూన్ మిడ్ వరకు కూడా ఇలానే ఉంటుంది అనమాట వెదర్. ఏం చేయలేం మనం, జస్ట్ మనం వెదర్ తగ్గట్టు రెడీ అయ్యి వెళ్ళిపోవడమే అనమాట. ఇప్పుడైతే ఇంకా నేనైతే ఆఫీస్ స్టార్ట్ అయ్యాను. నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మెయిన్ స్టేషన్కి, ట్రైన్ స్టేషన్ వరకు. అక్కడి నుంచి ట్రైన్ స్టుట్గార్ట్కి ఉంటుంది మెయిన్. చెప్పాను కదా మేము స్టుట్గార్ట్ రీజన్లో ఉంటామని. సో స్టుట్గార్ట్కి వెళ్ళడానికి మాకు ఇక్కడ ఎస్బాన్ అంటారు. ఎస్బాన్ అంటే మెట్రో లాగా అనమాట. రీజన్ స్టుట్గార్ట్ నుంచి మనకి పక్కన సిటీస్ ఉంటాయి కదా, ఇంకా చిన్న సిటీస్. సో అన్ని సిటీస్కి అలా కనెక్షన్స్ ఉంటాయన్నమాట ఎస్బాన్ అది. సో నేను ఇప్పుడు అదే తీసుకుని వెళ్తున్నాను అనమాట. అండ్ తర్వాత స్టుట్గార్ట్ వెళ్ళిన తర్వాత బస్సెస్, సిటీలో అనమాట అది బస్సెస్ కానీ, లేకపోతే స్ట్రాసన్బాన్ అంటారు, ఊబాన్ కానీ, మీకు ఎలా చెప్పాలంటే ట్రామ్స్ లాగా అనమాట అవి. స్ట్రాసన్బాన్, ఊబాన్ అంటారనమాట ఇక్కడ. ట్రైన్స్ని ఇక్కడ బాన్ అంటారు. సో అందుకే అనమాట ఎస్బాన్, ఊబాన్, స్ట్రాసన్బాన్ ఇవన్నీ. అని చెప్పాను కదా ఇప్పుడు ఎస్బాన్లో ట్రావెల్ చేస్తా అని. టైం వచ్చేసి మా ఏరియా నుంచి నాకు 20 minutes అనమాట యాక్చువల్గా ఎస్బాన్. కానీ ఈ ట్రైన్స్ ఏంటంటే చాలా వరకు లేట్ అవుతూ ఉంటాయి, లేదా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా డిలే అయిపోతూ ఉంటాయి, దారిలో ఆగిపోతాయి. సో అలాంటివి చాలా డ్రామాలు ఉంటాయి అనమాట. అసలు చెప్పాలంటే చాలా ఎఫెక్టివ్ ఉంటాయి అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఎప్పుడో కానీ అంత ఇబ్బంది రాదు, బట్ ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ లేకపోతే ఏదన్నా
వర్క్స్ జరుగుతూ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అవన్నీ. సో అప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అనమాట ట్రావెలింగ్కి, లేకపోతే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. బట్ యాక్చువల్గా ట్రావెల్ టైం చెప్పాను కదా 20 minutes, బట్ అది కంపల్సరీ నాకు 30-35 minutes తీసుకుంటుంది. చెప్పాను కదా కంపల్సరీ కొంచెం డిలే అవుతూ ఉంటుంది అనమాట, ఎప్పుడో కానీ ఆన్ టైం వెళ్ళదు. సో ఈ టైంలో నేను చేసేది యూట్యూబ్ ఎడిటింగ్, ఏమన్నా ఉంటే ఎడిటింగ్, లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను డ్రైవింగ్ లైసెన్స్ చేస్తున్నా కదా, సో దానికి ప్రిపేర్ అవుతున్నా అనమాట. ఇలా యూజ్ చేసుకుంటాను ఈ టైమ్, 20-30 minutes. ఇప్పుడు ఇదే ట్రావెలింగ్ మనం కార్లో కూడా వెళ్ళొచ్చు స్టుట్గార్ట్కి, సేమ్ టైం పడుతుంది. రోడ్వే కూడా మరీ తక్కువ టైం ఏం పట్టదనమాట, సేమ్ టైమే పడుతుంది. ఇంకా డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్, తెలుసు కదా అందరూ వర్క్స్కి అవి వెళ్తూ ఉంటారు కాబట్టి డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. అది మెయిన్ జర్నీలో ప్రాబ్లం ఏంటంటే మనకి కార్ ఉన్నప్పుడు పార్కింగ్ స్పేస్ అనమాట. పార్కింగ్ స్పేసెస్ అసలు దొరకవు అనమాట, మనకి చాలా కష్టం. బాగా రెగ్యులర్గా మనకి ఒకవేళ ఆఫీస్ వాళ్ళు ఇస్తే వెళ్ళండి గుడ్, మనకు ప్రాబ్లం ఉండదు పార్కింగ్కి. బట్ ఒకవేళ మనకి లేదంటే మాత్రం చాలా కష్టం అనమాట పార్కింగ్ దొరకడం. సో అది కూడా చాలా ఇబ్బంది. మెయిన్ సిటీస్లోకి కార్స్తో కన్నా చాలామంది కార్లు ఉన్నా సరే వర్కింగ్ పీపుల్ మెయిన్ ట్రైన్స్ ప్రిఫర్ చేస్తారనమాట, ఈజీగా ఉంటుంది కాబట్టి. లేకపోతే మళ్ళీ మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ కూడా వెతుక్కోవాలి. సారీ, ఇక్కడ ఏమైనా నాయిస్ వస్తుంటే, ఇదంతా చూసారు కదా రెనోవేషన్ అంతా జరుగుతుందనమాట, ఎప్పుడు ఏదో పని జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం రెనోవేషన్ జరుగుతుంది, అదే అనమాట ఇదంతా కూడా సౌండ్స్. ఇదే అనమాట ఎస్బాన్ అంటే. ఎస్బాన్ వచ్చేసి ఇది స్టుట్గార్ట్ రీజియన్కి అనమాట. స్టుట్గార్ట్ రీజియన్లో మనకి ఇంకా సిటీస్ ఉంటాయని చెప్పాను కదా, సో మేము కూడా స్టుట్గార్ట్ రీజియన్లో ఒక సిటీలోనే ఉంటాం. సో అవన్నీ సిటీస్ కూడా ఇది యాక్సెసిబిలిటీ ఉంటుంది బాగా. ఎస్బాన్ అనేది లాంగ్ జర్నీస్కి బాగుంటుంది అనమాట. సో సీటింగ్ కూడా చూసారు కదా ఇలానే ఉంటుంది. అంతా మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఏం మనకి ఇబ్బందికి ఏమి ఉండదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా సరే మెయింటెనెన్స్ బాగుంటాయి. అండ్ అలానే మనకి అప్కమింగ్ వచ్చే స్టాప్స్ ఏంటి, స్టేషన్స్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గానే ఉంటాయి. చాలా వరకు అనౌన్స్మెంట్స్ జర్మన్లోనే ఉంటాయి అనమాట. బట్ మనకి ఎయిర్పోర్ట్ రీజన్లో కానీ అలా కొన్ని ఉంటాయి కదా, పెద్ద పెద్ద సిటీస్ కానీ అలా ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కూడా అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడైతే నేను స్టుట్గార్ట్ ఆల్రెడీ రీచ్ అయిపోయాను అనమాట, వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ బస్ తీసుకుంటాను అనమాట నాకు ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి. యాక్చువల్గా వాకబుల్ డిస్టెన్సే, బట్ రోజు ఇలా నడుస్తూ ఉంటే ఇంక మొత్తం అలసిపోతా అని చెప్పి ఇంకా బస్ తీసుకుంటాను అనమాట. ఇక్కడే బస్సు ఉంటుంది స్టేషన్లో దిగ్గానే, సో డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో చూసారు కదా అన్ని చోట్ల ఎస్కలేటర్స్ అవి ఉంటాయి అనమాట, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇప్పుడు చెప్పాను కదా బస్ ఆల్రెడీ నాకు రెడీగానే ఉంది. సో ఈ బస్ తీసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. జస్ట్ ఒక 5 minutes జర్నీ ఉంటుంది బస్సులో. ఇవేమో సిటీలో బస్సెస్ అనమాట ఇవి. అండ్ ఈ ట్రైన్ టికెట్స్ అవన్నీ కూడా మనకు ఒక యాప్ ఉంటుందన్నమాట జర్నీలో, డిబి బాన్ అని, లేకపోతే రీజియన్కి, ఇప్పుడు స్టుట్గార్ట్ రీజియన్కి సెపరేట్గా ఇంకోటి యాప్ ఉంటుందన్నమాట. సో వాటిలో చెక్ చేసుకోవచ్చు మనం ఏ టైంకి ఏం ట్రైన్ ఉంటుంది, ఏం బస్సెస్ ఉంటాయని. అండ్ టికెట్స్ కూడా మనం ఆన్లైన్ అందులోనే బై చేసుకోవచ్చు అనమాట, పర్చేస్ చేసుకోవచ్చు. మనం అందులోనే తీసుకోవచ్చు అనమాట టికెట్స్ కూడా. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని అందులో మెన్షన్ చేసుకుంటే దానికి తగ్గ టికెట్స్ కూడా ప్రైజెస్ వచ్చేస్తాయి, అందులోనే కొనుక్కోవచ్చు. మేమైతే రెగ్యులర్గా తిరుగుతాం కాబట్టి మాకు మంత్లీ పాసెస్ ఉంటాయన్నమాట. డాయిచ్లాండ్ టికెట్ ఇప్పుడు వచ్చింది, అది జర్మన్ టికెట్ అనమాట. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు లేదా అదన్నా తీసుకోవచ్చు, అన్నిటికి వ్యాలిడ్ ఉంటుంది. ఓన్లీ ఫాస్ట్ ట్రైన్స్కి వ్యాలిడ్ ఉండదు అనమాట జర్మన్ టికెట్ అన్నది. సో యూజువల్గా అయితే మాకు ఈ డాయిచ్లాండ్ టికెట్ లేనప్పుడు మంత్లీ పాసెస్ లాగా ఉంటాయన్నమాట. సో అవి బుక్ చేసేసుకుంటాం మేము. సో ఆన్లైన్ కాకుండా మామూలుగా తీసుకోవాలి టికెట్స్ అనుకుంటే ట్రైన్ టికెట్స్ ఏమో వచ్చేసి ప్రతి ట్రైన్ స్టేషన్లో ఒక ఆటోమేట్ ఉంటుందన్నమాట, ఒక ATM సెంటర్ మనకుంటే అలా ఉంటుంది ఒక మిషన్. సో అలాగా టికెట్ది ఒక ఆటోమేట్ అంటారనమాట. సో అది ఉంటుంది, అందులో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మనం చేసుకుని అందులో మనం టికెట్ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బస్సులో ఏమో వచ్చేసి డైరెక్ట్ మనకి బస్ డ్రైవర్ దగ్గరే తీసుకోవచ్చు అనమాట. బస్సెస్లో పాస్ ఉంటే మామూలుగా మనకి ఏం అవసరం లేదు, కానీ కంపల్సరీ టికెట్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారనమాట. డైలీ చెక్ చేయకపోయినా సరే ఎప్పుడో ఒకసారి కంపల్సరీ చెక్ చేస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు. సో అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర టికెట్ లేకపోతే మాత్రం కంపల్సరీ ఫైన్ పడుతుంది అనమాట. బట్ చెకింగ్ చాలా సడన్గా జరుగుతుంది, మనకు అసలు తెలియదు ఎప్పుడు జరుగుతుందో ఏంటో కూడా. బట్ రెగ్యులర్గా అయితే డైలీ టికెట్ చెకింగ్స్ అవన్నీ అయితే మాత్రం ఉండవన్నమాట.
side. సో ఆఫీస్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట. కొంచెం లంచ్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం లంచ్ బ్రేక్ అనమాట ఆఫీస్లో. అంటే లంచ్ బ్రేక్ అంటే నేను తీసుకున్నాను బ్రేక్, సో మనకు నచ్చిన టైంలో తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఏదైనా తీసుకుందామని ఫుడ్ వెళ్తున్నా అనమాట బయటికి. సో కొంచెం లంచ్కి ఏదైనా తీసుకుందామని వెళ్తున్నా అనమాట ఆఫీస్ నుంచి. బట్ ఏమైందంటే మ్యాటర్ నేను వ్యాలెట్ మర్చిపోయాను అనమాట. సో ఎప్పుడు అలా చేయను, ఎప్పుడో ఒకసారి, చాలా రేర్ అనమాట, అలా మర్చిపోతూ ఉంటాను. సో బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట, నా ఆఫీస్ బ్యాగ్లో. బట్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేది యాపిల్ పే ఉంటుంది కదా వ్యాలెట్, మనం ఆన్లైన్ ఫోన్లోనే పెట్టుకోవచ్చు అనమాట అది. సో ఫోన్తోనే పేమెంట్ చేస్తాను ఎక్కువ. వ్యాలెట్ జస్ట్ సేఫ్ సైడ్కి క్యాష్ అవి పెట్టుకుంటాను. బట్ ఈరోజు మర్చిపోయాను అనమాట అన్నీ. ఇట్స్ ఓకే, పర్లేదు, చూస్తాను. ఫోన్తో చాలా వరకు 99% ఫోన్తో ఏమి ఇబ్బంది ఉండదు పేమెంట్కి. సో ఇప్పుడైతే నేను ఫోన్తో పేమెంట్ యూజ్ చేయాలన్నమాట. జర్నీలో అన్ని కార్డ్ పేమెంట్స్ అవ్వవన్నమాట, బేకరీస్ కానీ అవన్నీ కొన్ని ఇప్పుడు చాలా వరకు కార్డ్స్తో పేమెంట్ అవుతుంది. అది కూడా €5 €10 నుంచి అయితే అని చెప్పి అంటారు. సూపర్ మార్కెట్లో అయితే కన్ఫర్మ్ మనం కార్డ్ పేమెంట్ చేయొచ్చు అని చెప్పి అక్కడికే వెళ్తున్నా, ఏం రిస్క్ చేయకుండా. బయట కూడా చేయొచ్చు, బట్ ఎందుకులే రిస్క్, ఇంకా వ్యాలెట్ లేదు కదా అని చెప్పేసి ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్తున్నా అనమాట. ఇప్పుడు పొద్దునంతే వర్షం వచ్చేలా ఉంది, ఇప్పుడు చూడండి కొంచెం మంచిగా సన్నీగా ఉంది, బాగుంది. చూస్తున్నారు కదా, మా ఆఫీస్ దగ్గరలో లిడిల్ అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట, చాలా దగ్గరలో ఉంటుంది. సో అక్కడికి వచ్చాను అనమాట. అక్కడైతే మనకి మీరు చూస్తున్నట్టయితే మనకి అన్ని బౌల్స్ కానీ అలాగే మనకి లంచ్ అన్ని రెడీగానే ఉంటాయి అనమాట, రెడీమేడ్గా ఫుడ్ తినడానికి. కొన్ని వామ్ కూడా చేసుకోవచ్చు మనం తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ఇదంతా కూడా ఫ్రిడ్జ్ అనమాట మీరు చూసేది. సో చాలా వరకు కోల్డ్ ఫుడే ఉంటుంది. సలాడ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని రెడీగా పెట్టి ఉంచుతారు అనమాట. ఎవరికైనా సరే రెడీగా తినడానికి ఉంటుంది. అండ్ అలానే ఇది వచ్చేసేమో బేకరీ సెక్షన్ అనమాట. అంటే మొత్తం కూడా మనకి బ్రెడ్ సెక్షనే ఉంటుంది, చిన్న చిన్న డిజర్ట్స్ లాగా, డోనట్స్ లేకపోతే చాక్లెట్ బ్రెడ్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి అనమాట. సో నేనైతే చూస్తున్నారు కదా, కొంచెం పాస్తా సలాడ్ అంటారు అనమాట, పెస్టో ఫ్లేవర్లో. సో అది కొంచెం తీసుకున్నాను, సరిపోతుంది నాకు. పని అయిందనమాట. కార్డ్ పేమెంట్ అంత ఇబ్బంది ఏమి ఉండదు, సూపర్ మార్కెట్ అయితే అసలు ఇబ్బంది ఉండదు. ఎంత తక్కువ బిల్ చేసినా సరే మనం కార్డ్తో పేమెంట్ చేయొచ్చు. బేకరీస్లో కూడా చేయొచ్చు, బట్ చెప్పాను కదా నా దగ్గర సేఫ్ సైడ్ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నేను అంత రిస్క్ చేయను అనమాట. ఇలా చేస్తా అని రాజు నాకు అన్ని ఫోన్లో అవి యాక్టివేట్ చేసి ఉంచాడు. ఫోన్ అయితే మనం ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్తాం కదా ఇబ్బంది లేకుండా. సో అదనమాట. చూసారు కదా, ఇవి తీసుకున్నా. అంత రెగ్యులర్గా నేను ఇక్కడ ఫుడ్ అలా తీసుకున్నాను అనమాట. ఒకవేళ నేను చెప్పాను కదా ఇలా తినాలనుకున్నా సరే బేకరీస్ ఉంటాయి కొన్ని, అక్కడ ఫుడ్ తింటా అనమాట. సో దట్ అక్కడ బాగుంటుంది ఫుడ్, ఇలాగ మనకి సూపర్ మార్కెట్ ప్యాకేజ్ ఫుడ్ కాకుండా ఫ్రెష్గా చేసి పెడతారు కాబట్టి బేకరీలో ఫుడ్ ప్రిఫర్ చేస్తాను. కానీ అప్పుడప్పుడు ఇంక ఇలా తప్పదనమాట. యాక్చువల్గా లంచ్ కూడా ప్యాక్ చేసుకుంటాం ఇంట్లో నుంచే, బట్ టైం లేనప్పుడు ఎప్పుడైనా కుకింగ్ అవ్వనప్పుడు ఇంకా తప్పదనమాట. సో ఇలాగ అడ్జస్ట్ అవుతూ ఉంటాము. సో ఈరోజైతే నేను దాంతోపాటు నా వ్యాలెట్ కూడా మర్చిపోయాను కాబట్టి ఇంకా తప్పదనమాట ఇలాగా. సో ఇదనమాట నా లంచ్. అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ వర్క్ చేసుకుని, అండ్ ఇంకా జర్మన్ క్లాస్కి వెళ్ళే ముందు మళ్ళీ వ్లాగ్ చేస్తాను. సీ యూ. ఫైనల్గా నా వర్క్ అయితే అయిపోయింది అనమాట. సో అక్కడ జాబ్ అయితే అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఇంకా నేను మళ్ళీ జర్మన్ క్లాస్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో మా ఆఫీస్ నుంచి మళ్ళీ జర్మన్ క్లాస్కి వెళ్ళాలి కాబట్టి అది మళ్ళీ నేనైతే ఊబాన్ తీసుకుంటాను అనమాట. ఇది స్టుట్గార్ట్ సిటీలో ఉంటాయి అనమాట. ఇవి ఊబాన్ అంటారు ఇక్కడ. అంటే మనకి ట్రామ్స్ లాగా అనమాట, చెప్పాను కదా అండర్ గ్రౌండ్ ఉంటాయి. అండ్ అలానే రోడ్ పైన మనకి స్ట్రీట్స్ పైన కూడా మన కార్లు అవి అలా తిరుగుతాయి, అలానే తిరిగేస్తాయి అనమాట ఇవి. సో ప్రతి స్ట్రీట్లోకి కూడా వెళ్తాయి అనమాట. స్ట్రాసన్ బాన్ అని కూడా అంటారు, స్ట్రీట్స్లో తిరుగుతాయి కాబట్టి. సో ఇది తీసుకుని నేనైతే మా క్లాస్కి వెళ్ళిపోతాను అనమాట. అండ్ ఇప్పుడు వర్కింగ్ టైం కాబట్టి ఊబాన్ అంతా కూడా చాలా రష్గానే ఉంటుందన్నమాట. పిల్లలు, కీటా నుంచి రిటర్న్ అయ్యే వాళ్ళు అండ్ అలానే వర్కింగ్ పీపుల్స్ అందరూ ఈవినింగ్స్ ఎక్కువ ఈ టైంకి ఉంటారు కదా. సో ఫుల్ రష్గానే ఉంటాయి అనమాట ట్రైన్స్. అండ్ ఇవి మనకి ఎక్కడికన్నా లొకేషన్కి వెళ్ళాలన్నా సరే మనకి చాలా ఈజీ యాక్సెస్ అనమాట. అసలు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, పార్కింగ్ ఇవంతా గోలంతా ఉండదు అనమాట. చాలా ఈజీ యాక్సెస్గా ఉంటాయి. అండ్ మనకి ప్లేసెస్ కూడా కనెక్షన్స్ బాగుంటాయి. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కి వేరే ట్రైన్ ఎక్కడానికి కూడా మధ్య మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి అనమాట. సో అవి చూసుకుని మనం చెప్పాను కదా ఒక యాప్ ఉంటుంది, అందులో చూసుకుని మనం అవన్నీ ఈజీగా కనెక్షన్స్ అన్నది మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడైతే స్కూల్కి వచ్చాను, జర్మన్ స్కూల్కి.
సో 3 floors ఎక్కాలన్నమాట. లిఫ్ట్ యాక్సెస్ లేదు, లిఫ్ట్ ఉంది కానీ యాక్సెస్ లేదనమాట. సో 5 వరకు ఎక్కాలి, 3 floors. తప్పదు. సో ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నా అనమాట. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశాను కదా, నీళ్ళకి ఇట్లా డ్రాప్ చేసి దాన్ని రెడీ చేసి డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఆఫీస్లో వర్క్ అంతా చేసుకుని దాని తర్వాత మళ్ళీ జర్మన్ క్లాస్ అనమాట. సో ఇదంతా అయ్యేసరికి చాలా లేట్ అయ్యింది. జర్మన్ క్లాస్ కూడా నాకు ఆల్మోస్ట్ 2.5 hours 3 hours అలా ఉంటుంది అనమాట. బట్ తప్పదు, కొద్ది రోజులు కష్టపడాలి. యా, రాజు ఆల్రెడీ నివిన్ పిక్ చేసుకున్నాడు కీటా నుంచి. సో వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట. ఇది చూసారా, ఇది మా టెర్రస్ అనమాట, జర్మన్ స్కూల్ టెర్రస్. నేను ఒక 1/2 hour ముందు వచ్చి కొంచెం బ్రేక్ తీసుకుంటా అనమాట. యూజువల్గా అయితే పక్కనే కేఫ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటాను కాఫీ తీసుకుని. చెప్పాను కదా ఈరోజు వ్యాలెట్ తెచ్చుకోలేదు. ఆ కేఫ్లో ఏమో వచ్చేసి కార్డ్ పేమెంట్ ఓన్లీ 10 euros నుంచి అనమాట. సో అక్కడ ఓన్లీ క్యాష్ పేమెంట్. ఇట్స్ ఓకే, నా దగ్గర కొద్దిగా బ్యాగ్లో కొద్దిగా చేంజ్ ఉంది. సో కింద ఆటోమేట్ ఉంటుంది అనమాట కాఫీది. సో ఆ మెషిన్లో తీసుకోవచ్చు, అదన్నా ఉంది ప్రస్తుతానికి. ఏమన్నా స్కూల్ పార్టీస్ ఏమన్నా ఉన్నాయి ఇక్కడ చేసుకుంటారంట. మేమైతే ఇప్పటివరకు ఏం చేసుకోలేదు, ఎందుకంటే మాది ఈవినింగ్ క్లాస్ కదా. సో మేము వచ్చేసరికి అంతా స్కూల్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోద్ది అనమాట. ఓన్లీ మాకే ఉంది ఈవినింగ్ క్లాస్ వచ్చేసి, ఓన్లీ మా గ్రూప్కే సో అదనమాట. ఇంకా వస్తారు ఫ్రెండ్స్ నెమ్మదిగా. సో ఈలోపు నేను ఒక 1/2 hour బ్రేక్ తీసుకుని కొంచెం తిని ఏమన్నా హోంవర్క్ అలాంటిది ఉంటే కొంచెం ఇంకా చేయాల్సింది ఉంది పెండింగ్, కాకపోతే అది రేపటికి హోంవర్క్. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం బ్రేక్ తీసుకుని ఇంటికి అది ఫోన్ చేస్తాను, అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తాను, అండ్ అలానే నీవికి కూడా ఫోన్ చేస్తాను. ఒకసారి గ్రూప్ కాల్ మాట్లాడేస్తాను, వీడియో కాల్ వాళ్ళతో. ఎందుకంటే నేను మళ్ళీ క్లాస్ అయ్యేసరికి అమ్మ వాళ్ళు పడుకుని పోతారు ఫోన్ చేయడానికి, అండ్ నివి కూడా పడుకుంటుంది. సో అందుకే ఒకసారి వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడేస్తే తర్వాత నేను క్లాస్ ప్రశాంతంగా అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ మెయిన్ వీడియో వచ్చేసి ఎక్కువ క్లాస్ రూమ్స్లో అవి తీయను అనమాట, ప్రైవసీ ఉండాలి కదా. సో అందుకనే. అండ్ అలానే మెయిన్ క్లాస్లో అది కూడా తీయకూడదు అనమాట. క్లాస్లో వాళ్ళు పర్మిషన్ ఉన్నా సరే, అలవాటు అయినా సరే, నాకు అది ఉంది, మెయిన్ కన్సర్న్స్ ఉంటాయన్నమాట. సో నేనైతే వీడియోస్ అవి అంత తీయను క్లాస్లో. ఇప్పటికి వచ్చి నాకు అసలు తీయలేదు. సో ఈరోజు నేను జస్ట్ నా ప్లేస్ అది మీకు ఏమైనా చూపించడానికి ట్రై చేస్తాను, ఇన్ కేస్ నాకు ఖాళీగా ఉంటే. ఎక్కడికక్కడ సెపరేట్ రూమ్స్ ఉంటాయి దేనికది. సో ఇవైతే డ్రింక్స్కి మిషన్, ఈ మిషన్ ఏమో కాఫీస్కి అనమాట. ఈవినింగ్ అంతా తిరిగి వచ్చేసరికి బాగా టయర్డ్గా అనిపిస్తుంది అనమాట, తలనొప్పి వచ్చేస్తుంది బాగా. వర్క్ అది చేసుకుని వస్తాం కదా, సో టైర్డ్ అయిపోతాను. సో ఈ కాఫీ ఉంటే కొంచెం, ఇదేం ఎక్కువ కాఫీ ఏం కాదనమాట, కొంచెం ఉంటుంది. సో ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అనమాట క్లాస్ అటెండ్ అవ్వడానికి. సో ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ అవుతుంది, నాకు 10 minutes టైం ఉంది. సో ట్యూటర్ వస్తారనమాట, ఇప్పుడు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. ముందే క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయారనమాట, వాళ్ళ టైంకి వచ్చి ఓపెన్ చేస్తారు. సో అప్పుడు వెళ్ళాలి. సో ఎప్పుడైతే నేను క్లాస్కి వెళ్తున్నా, ఆ రూమ్ అయితే ఓపెన్ చేశారు. మా ట్యూటర్ ఆల్రెడీ వచ్చారనమాట, తను ఓపెన్ చేసి బయటికి వెళ్ళారు మళ్ళీ వాళ్ళ రూమ్లోకి. సో ఇదే అనమాట మా క్లాస్. అండ్ మేము వచ్చేసి స్ట్రెంత్ చాలా తక్కువ అనమాట, మాది చిన్న గ్రూపే. ఎందుకంటే మా గ్రూప్ వచ్చేసి ఎస్పెషల్గా ఈవినింగ్ కోర్స్ అని చెప్పాను కదా, ఈవినింగ్ కోర్స్లో దట్టు కూడా మాది సెల్ఫ్ పేమెంట్ అనమాట. మాకు మేమే పేమెంట్ చేసుకుంటున్నాము. మాకు ఏమి స్పాన్సర్షిప్ ఏం లేదనమాట గవర్నమెంట్ నుంచి అలాగా. సో అందుకని చెప్పేసి మాది చాలా చిన్న గ్రూప్. యూజువల్గా అయితే మనకి ఒక ఈజీగా 15 to 20 people అయితే ఉంటారు. మా దాంట్లో అయితే ఒక 6 to 8 members ఉన్నారు. అందులో అయితే 2 కూడా ఇర్రెగ్యులర్ అనమాట బాగా. సో అందుకే మాది చాలా చిన్న గ్రూప్ అనమాట. ఇవన్నీ అయితే నా జర్మన్ బుక్స్ అనమాట. ఈ చిన్న బుక్ లో వచ్చేసి నాకు కొత్త వర్డ్స్ ఉంటాయి కదా జర్మన్ లో విన్నవి, అసలు మనం ఇంతకు ముందు ఎప్పుడు వినవి ఉంటాయి కదా. సో అలాంటివి నేను నోట్ చేసుకుంటాను. అలా నోట్ డౌన్ చేసుకుంటే అట్లీస్ట్ ఎప్పుడప్పుడు కొంచెం గుర్తుంటుందని చెప్పేసి సో నేనైతే అవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. హోంవర్క్ ఇవ్వాల్సినవి, సబ్మిట్ చేయాల్సి పడినవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి ముందుగానే పెట్టుకుంటాను. ఈ రోజైతే క్లాస్లో అయితే 4 ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి బ్రేక్ పీరియడ్లో తీశాను. అండ్ చెప్పాను కదా నేనైతే వీడియోస్ అవి కూడా తీయను అనమాట. వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నా సరే నాకు ప్రతిదీ ఎక్స్పోజ్ చేయడం అంత నచ్చదు అనమాట. మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళదే వీడియో తీస్తే బాగుంటుంది. సో అందుకైతే నేను కొంచెం అవాయిడ్ చేస్తాను అలాంటివన్నీ. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. క్లాస్ అయిపోయింది, ఇంక తర్వాత మళ్ళీ ఊబాన్ తీసుకుని నేనైతే మెయిన్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ ఎస్బాన్ ఉంటుందన్నమాట, పొద్దున్న చూపించాను కదా మీకు. సో ఆ ఎస్బాన్ ఎక్కి నేనైతే మళ్ళీ మా ఇంటి వరకు వెళ్ళాలన్నమాట. సో ఇదంతా కూడా రిటర్న్ జర్నీ అనమాట. రిటర్న్ జర్నీలో అయితే నేను ఆల్మోస్ట్ అవుట్ అనమాట, ఇంకా అంత టయర్డ్గా ఉంటాను నేను.
సో మొత్తానికైతే మా ఏరియాకి వచ్చాను అనమాట. చూసారు కదా వ్లాగ్ అంతా ఇప్పటి వరకు. పొద్దున్న ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. అండ్ చూడండి ఫుల్ ఆల్మోస్ట్ టైం ఇప్పుడు తక్కువేం అవ్వలేదు, 9:30 అవుతుంది. బట్ సమ్మర్ కదా, సో ఇంకా లైటింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడే లైట్ ఫెల్ అన్నది అవుతుంది, సో మీరు వీడియోలోనే తెలిసిపోతుంది చూస్తుంటే. సో అదనమాట, ఈ టైంకి రీచ్ అయ్యాను నేను. ఇంకా ఈరోజు యాక్చువల్గా 20 minutes ముందే రావాలి, బట్ క్లాస్ కొంచెం ఎక్కువ అయిందనమాట. చెప్పాను కదా 2.5 hours, ఒక్కొక్కసారి 3 hours అలా ఉంటుంది. అప్పుడప్పుడు నేను ముందుగానే వచ్చేస్తాను, క్లాస్ జరుగుతున్నా సరే ముందుగానే వచ్చేస్తా, ఒక 10 minutes ముందు. సో ఇంటికి లేట్ అవ్వదని చెప్పి ఒక 10 minutes ముందు బయలుదేరిపోతా. బట్ ఇప్పుడు నెక్స్ట్ 2 weeks హాలిడేస్ అనమాట, స్కూల్ హాలిడేస్ ఉన్నాయి. ఇంక స్కూల్ హాలిడేస్ టైంలో మాకు కూడా స్కూల్ క్లోజ్ ఉంటుందన్నమాట. చిన్నపిల్లల స్కూల్ అయినా ఇప్పుడు ఇలా జర్మన్ ఇన్స్టిట్యూట్స్ అన్న స్కూలే అంటారు ఇక్కడ. అండ్ హాలిడేస్ కూడా ఇంచుమించు అలానే ఉంటాయన్నమాట. నెక్స్ట్ 2 weeks అయితే హాలిడేస్ ఉన్నాయి. సో అందుకోసం బాగా హోంవర్క్ ఇచ్చారనమాట. అండ్ దట్టు కూడా నాది జర్మన్ మాడ్యూల్ ఒకటి అయిపోయింది, B2 ఒక మాడ్యూల్ అయిపోయిందనమాట. సో సెకండ్ మాడ్యూల్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ జూన్లో, హాలిడేస్ తర్వాత. సో అందుకనైతే ఎక్స్ట్రా టైం ఈరోజు స్టే చేశాను. ఫస్ట్ టైం నేను ఎక్కువ, ఇంకో 20 minutes క్లాస్ ఉన్నా సరే ఎక్స్ట్రా స్టే చేసి వచ్చాను అనమాట. అవన్నీ తీసుకుని పేపర్స్ అవన్నీ కూడా హోంవర్క్కి. సో వెరీ లాంగ్ డే అనమాట ఇది. అంటే స్ట్రెస్ఫుల్ అని ఏం చెప్పను, ఎందుకంటే నాకు కావాలని నేనే జాయిన్ అయ్యాను కదా. సో నా డెవలప్మెంట్ కోసమే. ఇట్స్ ఓకే, వర్క్ అండ్ ఇది మేనేజ్ చేసుకుంటూ నెమ్మదిగా కొన్ని మంత్స్ కష్టపడితే సరిపోతుంది. అదనమాట, వెరీ లాంగ్ డే. అండ్ సో ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి మంచిగా రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే సేమ్ రొటీన్ మళ్ళీ పొద్దున్న స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా నేను బ్లాగ్ ఈరోజు చాలా లేట్గానే స్టార్ట్ చేశాను. మార్నింగ్ పొద్దున ఎర్లీగానే లేస్తామన్నమాట. నివిన్ కీటకు పంపించాలి కదా అన్నీ రెడీ చేసుకుని, అందుకనమాట. రాజు చాలా ఎర్లీగా వెళ్ళిపోతాడు ఆఫీస్కి. సో నివిన్ కీటక్ అవన్నీ దింపుకోవడం నేనే అనమాట. అందుకు చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ టైంకి ఎండ్ అవుతుంది. ఇంకా కాదు, ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి, బట్ డిన్నర్ అవన్నీ కూడా రెడీగానే ఉంటాయి, రాజు చూసుకుంటాడు అవన్నీ. నివి అయితే ఆల్రెడీ బెడ్లోకి వెళ్ళిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా లాంగ్ డే ఎలా ఉందనేది చూసారనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.